తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. అబ్బా ప్రతిపక్షాలున్న బీఆర్ఎస్ వల్ల వేడి తగ్గినట్టు లేదుగా, ఇంకా పవర్లున్నట్టే స్పీచ్లు దంచి ఇడిచిపెడుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఏదన్నా ఒక్క మాట అంటే ఎగిరి దుంగినంత పని చేస్తారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇగో ఓసారి చూడుర్రి, స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడెం సార్ ఏదో అంటున్నాడు. అసెంబ్లీలో హాట్ చర్చ జరుగుతుందట. అధికార పార్టీ వాళ్ళకు బీఆర్ఎస్ లో ప్రశ్నలు వేస్తున్నారట. ఇక కడియం సార్ వచ్చి ఆయన ఏదో మాట్లాడుతుంటే నడిమిట చిన్నకోమటిరెడ్డి సార్ చిర్రు బొర్ర ఆడిందట. ఆగుజర ఆగంగా ఆకోని ఎంత సంధాయించినా అవుతలేదట. పాపం ఎంత చిరాకు వచ్చిందో ఏమో గానీ కడియం సార్ రాజగోపాల్ రెడ్డి సార్ రౌండప్ చేసి కౌంటర్ వేసిండు. నీ ఊర్లుడు పాడుగానే ఏమరుతున్నావే, ఊకో రన్నింగ్ కామెంటరీ చేసుకుంటూ ఆగమాగం చేస్తున్నావు అని అంటే దానికి కూడా రాజగోపాల్ సార్ ఇంకేదో సురికేసిందట. ఏందబ్బా ఎంత చెప్పినా ఇంటి లేదని గుస్సైన కడియం సారు, నీకెందుకయ్యా నువ్వు హోమ్ మినిస్టర్ అయ్యేది లేదు సచ్చేది లేదు, ఊకో శ్రీహరి గారు నువ్వు ఆగాయ సామి, నువ్వు ఓ మంత్రి అయ్యేది లేదు పోయేది లేదు, ఎందుకు ఉత్త ఊర్లుడు అని సురుకు పెట్టి మొత్తానికి చిన్నకోమటిరెడ్డి సార్ నోటికి తాళం వేపించిందట. ఎలా అపోజిషన్ పార్టీల కౌంటర్లు మామూలుగా లేవు. అధికార పక్షం లేచినట్టే చెడా పెడా శనిగలేంచినట్టే కౌంటర్లు వేసి కాంగ్రెస్ వాళ్ళని కంగు తినిపించారు.